హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం డెలివరీ గురించి కంప్లీట్ డీప్ డైవ్ చేయబోతున్నాం. ఇది ఇండియన్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నేమ్స్లో ఒకటి. అండ్ రీసెంట్గా స్టాక్ చార్ట్ చూస్తే మూమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి స్టాక్ 422 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ 2.5% డౌన్ అయ్యింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్ఫేస్లో చూస్తే సింపుల్గా ప్రైస్ డౌన్ అయ్యిందని అనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో చాలా ఎక్కువ థింగ్స్ జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం 2 డిఫరెంట్ యాంగిల్స్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, ఫండమెంటల్ డీప్ డైవ్. లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, ఈ స్పేస్లో యాక్చువల్గా ఎవరు విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు, మరి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ పార్ట్లో టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం. చార్ట్ ఓపెన్ చేసి మీకు కీ లెవెల్స్ చూపిస్తా, ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ ప్రైస్ పర్స్పెక్టివ్ నుంచి నెక్స్ట్ స్టాక్ ఎక్కడికి మూవ్ అవ్వచ్చు అని నా వ్యూ క్లియర్గా చెప్తా. మీరు ఆల్రెడీ డెలివరీ స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళైతే, లేకపోతే ఇప్పుడు బై చేయాలా అని ఆలోచిస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని డెఫినెట్లీ మిస్ కావద్దు. సో లెట్స్ జంప్ స్ట్రైట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ మనం మ్యాక్రో వ్యూతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక స్టాక్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేయాలంటే అది ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ గురించి క్లారిటీ ఉండాలి. ఇండియాలో లాజిస్టిక్స్ స్పేస్ ఇప్పుడు ఒక మాసివ్ షిఫ్ట్ ఫేస్లో ఉంది. చాలా ఇయర్స్ నుంచి ఈ సెక్టర్ చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉండేది. చిన్న చిన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. టెక్నాలజీ యూసేజ్ చాలా తక్కువ. సర్వీస్ క్వాలిటీ కూడా ప్లేస్ బట్టి చేంజ్ అయ్యే సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఆ సినారియో ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ ట్రెండ్ ఏంటంటే మేజర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. క్యాష్ బర్న్ చేస్తున్న కంపెనీస్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ లేని ప్లేయర్స్ స్లోలీ మార్కెట్ నుంచి డ్రాప్ అవుతున్నారు, లేకపోతే ఆపరేషన్స్ని చాలా రెడ్యూస్ చేస్తున్నారు. మరి ఆ సిచ్యువేషన్లో బెనిఫిట్ ఎవరికి వస్తుంది? స్ట్రాంగ్గా క్యాపిటల్ ఉన్న, వాల్యూమ్ హ్యాండిల్ చేయగలిగే బిగ్ ప్లేయర్స్కి. డెలివరీ ఎగ్జాక్ట్లీ ఆ గ్రూప్ ఫ్రంట్లో ఉంది. కానీ ఇది సైజ్ గురించి మాత్రమే కాదు, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. ఈ కామర్స్ గ్రోత్ వల్ల ఆల్మోస్ట్ అందరూ కస్టమర్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది, నిన్న ఆర్డర్ చేసిన ఐటెం ఈరోజు ఫాస్ట్గా డెలివరీ కావాలి. ఈ చేంజ్ వల్ల పార్ట్ ట్రక్ లోడ్ మార్కెట్ అంటే పీటీఎల్ సెగ్మెంట్లో కూడా బిగ్ షిఫ్ట్ వచ్చింది. బిజినెసెస్ ఇప్పుడు ఓల్డ్ స్టైల్ స్లో అన్రిలయబుల్ ఎకానమీ ట్రాన్స్పోర్ట్ మోడల్స్ నుంచి గ్రాడ్యువల్లీ మూవ్ అవుతున్నారు. దాని బదులుగా కంపెనీస్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఎక్స్ప్రెస్ పీటీఎల్ సర్వీసెస్, అంటే ఫాస్టర్ డెలివరీ, టెక్నాలజీ సపోర్ట్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఉన్న లాజిస్టిక్ సొల్యూషన్స్. ఓవరాల్గా చూస్తే ఎంటైర్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ఇప్పుడు ఒక లో ఎఫిషియన్సీ మోడల్ నుంచి టెక్ ఎనేబుల్డ్ సర్వీస్ ఓరియంటెడ్ మోడల్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్ట్గా డెలివరీకి అడ్వాంటేజ్ ఇస్తుంది. ఎందుకంటే డెలివరీ ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసింది, వేర్ టెక్నాలజీ అనేది జస్ట్ యాడ్ ఆన్ ఫీచర్ కాదు, అది కోర్ ఆపరేషన్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. అవి రియల్ టైంలో ప్యాకేజెస్ని ఒక కంజెస్టెడ్ హబ్ నుంచి అండర్ యూటిలైజ్డ్ హబ్కి రీరూట్ చేయగలవు. అలాంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ వల్ల కంపెనీస్కి కాస్ట్ కంట్రోల్లో ఉంటాయి అండ్ లాంగ్ రన్లో మార్జిన్స్ ప్రొటెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు చేసిన బిగ్ మూవ్ గురించి మాట్లాడుకుందాం, ఈకామ్ ఎక్స్ప్రెస్ ఎక్విజిషన్. ఇది యాక్చువల్లీ చాలా మాసివ్ పవర్ ప్లే అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ఎక్విజిషన్ ముందు కూడా డెలివరీ లాజిస్టిక్స్ స్పేస్లో లీడర్ పొజిషన్లో ఉండేది. కానీ ఎక్విజిషన్ తర్వాత ఎక్స్ప్రెస్ పార్సిల్ సెగ్మెంట్లో వాళ్ళ మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ 20% నుంచి 25% రేంజ్కి జంప్ అయింది. ఇది నార్మల్ గ్రోత్ కాదు, ఇది క్లియర్గా మార్కెట్ డామినెన్స్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది నెంబర్స్ గురించి మాత్రమే కాదు, ఈకామ్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ అండ్ కాంప్లిమెంటరీగా ఉండేది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ అండ్ Tier 2, Tier 3, Tier 4 సిటీస్లో. మరి నెక్స్ట్ ఈ కామర్స్ గ్రోత్ వేవ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఎనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఈ స్మాలర్ సిటీస్ అండ్ రూరల్ మార్కెట్స్ నుంచి. సో ఈ రెండు నెట్వర్క్స్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు
డెలివరీ జస్ట్ కస్టమర్స్ని యాడ్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ ఎంటైర్ ఆపరేషన్స్ని డెన్సిఫై చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే రైడ్ షేర్ సర్వీస్ ఎగ్జాంపుల్లా థింక్ చేయండి. ఒక ఏరియాలో డెలివరీ రూట్స్ ఎక్కువ ఉంటే సేమ్ టైంలో ఎక్కువ ఆర్డర్స్ని లెస్ టైంతో ఫుల్ఫిల్ చేయొచ్చు. రిజల్ట్ ఏంటి? కాస్ట్ తగ్గుతాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ ఇప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రేషనలైజ్ చేయగలదు. అంటే అన్నెసరీగా డూప్లికేట్గా ఉన్న హబ్స్ లేకపోతే ఫెసిలిటీస్ని రిమూవ్ చేయొచ్చు, రిడెండెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్ చేయొచ్చు. దీనివల్ల ఆపరేషన్స్ ఇంకా ఎఫిషియెంట్ అవుతాయి. మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ సిగ్మెంట్ వచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్విజిషన్ చేసే పాసిబిలిటీ ఓపెన్గా ఉంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేసిన ప్లాట్ఫామ్ ఒక స్ట్రాంగ్ మెషిన్లో ఆపరేట్ అవుతుంది. అది న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ని అబ్జర్వ్ చేసి ప్రాఫిటబుల్గా స్కేల్ చేయగలదు. మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి కాన్ఫిడెన్స్ సిగ్నల్స్ రావటం యూజువల్లీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ స్ట్రాంగ్గా ఉందని ఇండికేట్ చేస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు యాక్చువల్ బిజినెస్ సిగ్మెంట్స్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ రియల్ గ్రోత్ స్టోరీ క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ సిగ్మెంట్ ఎక్స్ప్రెస్ పార్సెల్. ఇది బేసికల్లీ డెలివరీకి బ్రెడ్ అండ్ బటర్ బిజినెస్. మెయిన్లీ ఈకామర్స్ డెలివరీస్ వల్ల డ్రైవ్ అవుతుంది. ఈ సిగ్మెంట్లో వాల్యూమ్ గ్రోత్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అరౌండ్ 16% యాన్యువల్ గ్రోత్ రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం వాచ్ చేయాల్సిన మెయిన్ మెట్రిక్ ఏంటంటే సర్వీస్ ఇబిటా మార్జిన్. మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే 18% రేంజ్లో మార్జిన్ సస్టైన్ చేయగలము అని చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆపరేటింగ్ లివరేజ్ అండ్ ఆల్సో షిప్మెంట్ మిక్స్లో లైటర్ ప్యాకేజెస్ ఎక్కువ ఉండడం, ఎందుకంటే అవి జనరల్లీ మోర్ ప్రాఫిటబుల్. నెక్స్ట్ సిగ్మెంట్ పార్ట్ ట్రక్ లోడ్ పీటీఎల్. పర్సనల్గా చెప్పాలంటే నాకు ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్లో ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో పీటీఎల్ వాల్యూమ్స్లో లెస్ దాన్ 25% మాత్రమే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా పెద్ద అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ క్యాప్చర్ చేయడానికి ఓపెన్గా ఉంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ డెలివరీ స్పాట్ ఆన్ ఎక్విజిషన్ చేసింది. దాని తర్వాత ఈ సిగ్మెంట్లో వాళ్ళు కన్సిస్టెంట్గా అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వైడర్ కవరేజ్ నెట్వర్క్ అండ్ ఫాస్టర్ టర్న్ అరౌండ్ టైమ్స్. ఈ పీటీఎల్ బిజినెస్లో కూడా అరౌండ్ 17% రెవెన్యూ సిఏజేఆర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, మెయిన్లీ ఎస్ఎంఈ గ్రోత్ అండ్ బెటర్ ప్రైజింగ్ ఈల్డ్స్ వల్ల. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పీటీఎల్ సర్వీస్ ఈబీటా మార్జిన్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో 16% నుంచి 18% రేంజ్కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్గా అది అరౌండ్ 11% దగ్గర ఉంది. సో ఆ జంప్ చూస్తే మార్జిన్స్లో బిగ్ ఇంప్రూవ్మెంట్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఫైనల్గా వాళ్ళ సప్లై చైన్ సర్వీసెస్ సిగ్మెంట్ గురించి మాట్లాడాలి. ఇది చాలా క్వైట్గా స్కేల్ అవుతున్న బిజినెస్, కానీ ప్రాఫిటబ్లీ గ్రో అవుతుంది. కంపెనీ ఇక్కడ స్మార్ట్ స్ట్రాటజీ యూజ్ చేసింది. అన్ప్రాఫిటబుల్ కాంట్రాక్ట్స్ని కట్ చేసి ప్రాఫిటబుల్ క్లయింట్స్ మీద ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కంపెనీస్ చాలామంది ఇంటిగ్రేటెడ్ టెక్ ఎనేబుల్డ్ వేర్ హౌసింగ్ సొల్యూషన్స్ కోసం చూస్తున్నారు. ఈ ఇండస్ట్రీ ట్రెండ్ వల్ల డెలివరీ ఎస్సీఎస్ సిగ్మెంట్కి కూడా స్ట్రాంగ్ టెయిల్విండ్ వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ అన్ని డెవలప్మెంట్స్ యాక్చువల్ నంబర్స్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? కరెంట్ ప్రొజెక్షన్స్ ప్రకారం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో సేల్స్ రఫ్లీ 14% సిఏజీఆర్ రేట్తో గ్రో అవుతాయని ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇబిటా గ్రోత్. అది సేల్స్ కన్నా చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. ఆల్మోస్ట్ 40% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మెయిన్లీ ఆపరేటింగ్ లివరేజ్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. మార్జిన్స్ సైడ్లో చూస్తే ఎబిటా మార్జిన్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో అరౌండ్ 4.2% దగ్గర ఉంది. కానీ ప్రొజెక్షన్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 28కి ఆల్మోస్ట్ 8.5% రేంజ్కి ఎక్స్పాండ్ అవ్వచ్చు అని అనలిస్ట్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వగానే న్యాచురల్లీ రిటర్న్ రేషియోస్ లైక్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇప్పుడు కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నా కూడా గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్
స్టోరీలో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సిటీ తగ్గడం. బేసికల్లీ కంపెనీ ఇప్పుడు మేజర్ లాజిస్టిక్స్ నెట్వర్క్ బిల్డ్ చేయడం మోస్ట్లీ కంప్లీట్ చేసింది. సో ముందులాగా మాసివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైకిల్స్ ఇప్పుడు స్లో అవుతాయి. ఫ్యూచర్లో స్టడీ స్టేట్ క్యాపెక్స్ ఎస్టిమేట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 28కి రెవెన్యూలో జస్ట్ 4% నుంచి 5% రేంజ్లో మాత్రమే ఉండొచ్చు. అంటే కంపెనీకి క్యాష్ ఫ్లో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్స్లో ఒకటి ఏంటంటే డెలివరీ బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ డెప్ట్ ప్రాక్టికల్లీ లేదు అని చెప్పచ్చు. ఇలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉండడం వల్ల కంపెనీకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీని వాళ్ళు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ ఎక్విజిషన్స్ లేకపోతే ఎకనామిక్ స్లోడౌన్ లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని కంఫర్టబుల్లీ హ్యాండిల్ చేయడానికి యూజ్ చేయగలరు. సో ఓవరాల్గా ఫండమెంటల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే సెటప్ చాలా కంపెలింగ్గా కనిపిస్తుంది. కంపెనీ ఇప్పుడు కన్సాలిడేట్ అవుతున్న ఇండస్ట్రీలో క్లియర్ మార్కెట్ లీడర్. మార్జిన్స్ ఎక్స్పెండ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర క్లియర్ గ్రోత్ పాత్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ సపోర్ట్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గుడ్ బిజినెస్ ఉండడం అంటే ఇమీడియట్గా గుడ్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ వస్తుందని గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు బిజినెస్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా స్టాక్ షార్ట్ టర్మ్లో డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ వీడియోలో సెకండ్ హాఫ్ పార్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చార్ట్ ఓపెన్ చేసి టెక్నికల్ సైడ్ చూద్దాం. ప్రైస్ యాక్షన్ మనకి ఏం సిగ్నల్ ఇస్తుంది, కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, స్టాక్ నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవ్వచ్చు. సో లెట్స్ జంప్ ఇన్ టు ద చార్ట్ అండ్ అనలైజ్ ద ప్రైస్ యాక్షన్. నేను ఇప్పుడు వీక్లీ చార్ట్ ఓపెన్ చేశాను. సో మనం ప్రైస్ యాక్షన్ని క్లోజ్గా అనలైజ్ చేద్దాం. కరెంట్లీ స్టాక్ 422 దగ్గర ట్రేడ్ అవుతుంది. హై వచ్చేసి 434, లో వచ్చేసి 410. అంటే వీక్లో కొంచెం రేంజ్ మూమెంట్ కనిపించింది. కానీ ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ 422. ఈ వీక్ సెషన్ని స్టాక్ అరౌండ్ 2.5% డౌన్తో క్లోజ్ చేసింది. నెక్స్ట్ వాల్యూమ్ చూద్దాం. ఈ వీక్ ఆల్మోస్ట్ 5.5 మిలియన్ షేర్స్ ట్రేడ్ అయ్యాయి. ఇది డీసెంట్ వాల్యూమ్ అని చెప్పచ్చు. కానీ ఇది ప్యానిక్ సెల్లింగ్ లాగా కనిపించడం లేదు. అలాగే హెవీ అక్యుములేషన్ సిగ్నల్స్ కూడా లేవు. ఓవరాల్గా చూస్తే నార్మల్ ట్రేడింగ్ యాక్టివిటీ లాగా ఉంది. బిజినెస్ యాజ్ యూజువల్ అని చెప్పచ్చు. టెక్నికల్ అనాలిసిస్లో నేను ఫస్ట్ చెక్ చేసే విషయం ఏంటంటే ప్రైస్ మార్కెట్ ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేసి ఎక్కడ ఉంది అని. ఇక్కడ నేను 50 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే 50 EMA చార్ట్లో ప్లాట్ చేశాను. మీరు చూస్తే 50 EMA 409 దగ్గర ఉంది. ఇది చాలా క్రిటికల్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ 422 దగ్గర క్లోజ్ అయ్యింది. అంటే 50 EMA కన్నా పైన క్లోజ్ అయ్యింది. ట్రేడింగ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే సింపుల్ రూల్ ఏంటంటే ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్ పైన హోల్డ్ అవుతుంటే షార్ట్ టర్మ్లో ట్రెండ్ మీకు సపోర్ట్ చేస్తుంది. బేసికల్లీ ఈ మూవింగ్ యావరేజ్ ఒక ఫ్లోర్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రైస్కి కిందకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. కానీ 50 EMA మాత్రమే నేను అబ్జర్వ్ చేస్తున్న ఇండికేటర్ కాదు. ఇంకో ఇంపార్టెంట్ ఇండికేటర్ కూడా చూస్తున్నాను. అది సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సూపర్ ట్రెండ్ గురించి తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే ఇది ట్రెండ్ డైరెక్షన్ అండ్ మూమెంటం ఐడెంటిఫై చేయడానికి చాలా యూస్ఫుల్ ఇండికేటర్. నేను ఇక్కడ యూస్ చేస్తున్న స్టాండర్డ్ సెట్టింగ్స్ 10 పీరియడ్ విత్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. స్క్రీన్ బాటంలో చూస్తే 465 అని కనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్లీ అక్కడే సిట్ అయ్యి ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ అది కరెంట్ ప్రైస్ కన్నా పైన ఉంది. సింపుల్గా చెప్పాలంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇంకా బేరిష్ మోడ్లో ఉంది. లేకపోతే ట్రేడర్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సెల్ మోడ్లో ఉంది. ఇంకా అది బుల్లిష్గా ఫ్లిప్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకి కొంచెం కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ చూస్తే ప్రైస్ 50 EMA పైన ఉంది, కానీ ఇది నార్మల్లీ బుల్లిష్ సైన్ అని కన్సిడర్ చేస్తారు. కానీ ఇంకో సైడ్ మీడియం టర్మ్ ట్రెండ్ ఇండికేటర్ అంటే సూపర్ ట్రెండ్ పైన రెసిస్టెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇక్కడ 465 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లైన్ లాగా వర్క్ చేస్తుంది. స్టాక్ ఆ లెవెల్ని క్లియర్గా బ్రేక్ చేయకపోతే టెక్నికల్లీ మనం ఇప్పుడు చూస్తున్నది కంప్లీట్ న్యూ అప్ ట్రెండ్ కాదు.
యాక్చువల్లీ ఇది బిగ్గర్ కన్సాలిడేషన్ ఫేజ్లో జరుగుతున్న రికవరీ మూవ్ మాత్రమే అని టెక్నికల్గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఇప్పుడు మొమెంటం గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్ అనాలిసిస్లో నేను ఆల్మోస్ట్ ఎప్పుడూ మెన్షన్ చేసే ఇండికేటర్ ఒకటి ఉంది. అది ఏడిఎక్స్, అంటే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఎందుకంటే ఇది మనకి క్లియర్గా చెప్తుంది ట్రెండ్ యాక్చువల్లీ స్ట్రాంగ్గా ఉందా లేక జస్ట్ సైడ్ వైజ్గా చాప్ అవుతుందా అని. ఇప్పుడు చార్ట్లో ఏడిఎక్స్ రీడింగ్ చూస్తే 16.54 దగ్గర ఉంది. కాంటెక్స్ట్ నార్మల్లీ 20 కన్నా కింద ఉంటే మార్కెట్లో వీక్ ట్రెండ్ లేకపోతే కన్సాలిడేషన్ ఫేస్ అని మీనింగ్. సో 16.5 రీడింగ్ అంటే చాలా లో లెవెల్ అని చెప్పొచ్చు. మరి ఇది మనకి ఏం సిగ్నల్ ఇస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ చార్ట్లో అప్ అండ్ డౌన్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ బయర్ సైడ్ నుంచి స్ట్రాంగ్ కన్విక్షన్ లేదు, అలాగే సెల్లర్ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ ప్రెజర్ లేదు. అంటే మార్కెట్ ఓవరాల్గా ఇంకా క్లియర్ డెసిషన్ తీసుకోలేదు. ట్రేడర్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మార్కెట్ అన్డిసైడెడ్ స్టేట్లో ఉంది. టెక్నికల్గా చూస్తే మనం ఇప్పుడు కాయిల్ ఫేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే స్టాక్ ప్రైస్ స్లోగా కంప్రెస్ అవుతుంది, రేంజ్ టైట్ అవుతుంది. యూజువల్లీ ఏడిఎక్స్ ఇలా లో లెవెల్స్లో ఉండి తర్వాత అప్ సైడ్కి టర్న్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ బిగ్ డైరెక్షనల్ మూవ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ నేను మీకు చెప్పాలి అనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ మూమెంట్ మాత్రమే చూడకండి. టెక్నికల్ అనాలిసిస్లో జూమ్అవుట్ చేసి బిగ్గర్ పిక్చర్ చూడడం చాలా ఇంపార్టెంట్. చార్ట్ బాటంలో టైమ్ లైన్ చూస్తే 2023 నుంచి డేటా చూపిస్తుంది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ ఒక మాసివ్ రన్అప్ జరిగింది, తర్వాత కరెక్షన్ ఫేస్, అండ్ ఇప్పుడు 2025లో స్టార్ట్ అయ్యి 2026 వరకు స్టాక్ వైడ్ కన్సాలిడేషన్ ఫేస్లో మూవ్ అవుతుంది. యాక్చువల్లీ టెక్నికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది చాలా హెల్తీ బిహేవియర్ అని చెప్పొచ్చు. స్టాక్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయ్యి ఫాల్ అవ్వడం లేదు, ఇన్స్టెడ్ అది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన బిగ్ ర్యాలీని డైజెస్ట్ చేస్తుంది. ప్యూర్ టెక్నికల్ యాంగిల్ నుంచి చూస్తే ఒక స్టాక్ బిగ్ ర్యాలీ తర్వాత లాంగ్ టర్మ్ వరకు స్ట్రాంగ్గా హోల్డ్ అయితే అది యూజువల్లీ స్ట్రెంత్ సైన్ అని కన్సిడర్ చేయొచ్చు. బేసికలీ స్టాక్ స్లోగా స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కూడా ఉంది. చార్ట్ రైట్ సైడ్లో పివోట్ లెవెల్స్ చూస్తే అది క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఒక మాసివ్ సప్లై జోన్ ఉంది అని. ఇది క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఒక మాసివ్ సప్లై జోన్ ఉంది అని. రెసిస్టెన్స్ లెవెల్ రఫ్లీ 460 నుంచి 500 జోన్లో ఉంది. ట్రేడర్స్ లైన్లో చెప్పాలంటే అది బుల్స్కి గ్రేవ్యార్డ్ లాంటి జోన్. ఎందుకంటే పాస్ట్లో చాలాసార్లు స్టాక్ ఆ రేంజ్లో ర్యాలీ చేయడానికి ట్రై చేసింది, కానీ ఆల్మోస్ట్ ప్రతిసారి సెల్లర్స్ అక్కడ ఎంట్రీ ఇచ్చారు అండ్ ప్రైస్ని కిందకి పుష్ చేశారు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మనం ఈ సిచ్యువేషన్ని ఎలా ప్లే చేయాలి? సింపుల్గా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఫస్ట్ సప్లై జోన్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటంటే 50 EMA, అది 409 దగ్గర ఉంది. దాని కింద నెక్స్ట్ సపోర్ట్ రీసెంట్ లో జోన్ రఫ్లీ 405 దగ్గర ఉంది. ఓవరాల్ స్టాక్ 405 లెవెల్ని క్లియర్గా బ్రేక్ చేసింది అంటే షార్ట్ టర్మ్లో మనం చూస్తున్న బుల్లిష్ వ్యూ ఇన్వాలిడ్ అవ్వచ్చు. అప్పుడు స్టాక్ మళ్ళీ రేంజ్ లోవర్ ఎండ్ని టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ చూద్దాం. ఇమీడియట్ హర్డల్ 434 దగ్గర ఉంది, కానీ బిగ్ రెసిస్టెన్స్ ఏంటంటే 465 లెవెల్. ఇది సూపర్ ట్రెండ్ ఇండికేటర్ లెవెల్. ఒకవేళ స్టాక్ 405 పైన డైలీ క్లోజ్ ఇవ్వగలిగితే, ఎస్పెషల్లీ వాల్యూమ్ 5 మిలియన్ కన్నా ఎక్కువ స్పైక్ అయితే అప్పుడు అది స్ట్రాంగ్ బై సిగ్నల్ అవుతుంది. ఎందుకంటే ఆ పాయింట్లో సూపర్ ట్రెండ్ బుల్లిష్గా ఫ్లిప్ అవుతుంది. అప్పుడు టెక్నికల్లీ స్ట్రాంగ్ నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది అండ్ ప్రైస్ 490 నుంచి 500 దగ్గర ఉన్న పివోట్ హైస్ని టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నా పర్సనల్ వ్యూ చెప్పాలంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ టెక్నికల్స్ పేషెన్స్ మెయింటైన్ చేయమని సిగ్నల్ ఇస్తున్నాయి. ఏడిఎక్స్ రీడింగ్ చూస్తే క్లియర్గా వెయిట్ చేయాలనే సిగ్నల్ వస్తుంది. సో ఇప్పుడు స్టాక్ని చేస్ చేయడం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఫండమెంటల్ స్టోరీ సాలిడ్గా ఉంది. సో 410 రేంజ్ దగ్గర డిప్స్ వస్తే అవి అక్యుములేషన్ జోన్స్ లాగా యూస్ చేయొచ్చు. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే బెటర్ అప్రోచ్ ఏంటంటే 465 బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయడం. ఆ కన్ఫర్మేషన్ వచ్చాక ఎంట్రీ కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ స్టాక్ నెక్స్ట్ బిగ్ మూవ్ కోసం సెటప్ అవుతుంది. ఫౌండేషన్ ఆల్రెడీ
రెడీగా ఉంది. ఇప్పుడు మనకి కావాల్సింది ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, డెలివరీ స్టాక్ గురించి నా కంప్లీట్ టేక్ ఇది. బోత్ ఫండమెంటల్ సైడ్ అండ్ టెక్నికల్ సైడ్ 2 యాంగిల్స్ నుంచి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు మీ ఒపీనియన్ కూడా వినడానికి నేను ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. మీరు లాజిస్టిక్స్ సెక్టర్ మీద బుల్లిష్గా ఉన్నారా? మీ వ్యూలో డెలివరీ స్టాక్ 465 లెవెల్ పైన బ్రేక్అవుట్ ఇస్తుందా, లేక అక్కడ మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేస్తుందా? మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ప్లీజ్ లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్డెప్త్ డీప్ డైవ్ ఎనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.